హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 1992లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే ఏదైనా ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే వాటి యొక్క ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ దాకా గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడం, ఇలాంటి కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ సర్వీసెస్ ఏంటంటే సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ అనమాట. సో ఏదైనా ఒక రైల్వే లైన్ అవ్వచ్చు లేదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు వాటికి కావాల్సిన ల్యాండ్ అండ్ అక్యురేట్ మ్యాప్స్ డిజైన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఇంజనీరింగ్ ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ లైక్ సాయిల్ని చెక్ చేయడం, అండ్ అంతేకాకుండా బ్రిడ్జిని ఏదైనా బిల్డ్ చేస్తుంటే ఆ గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందని చెక్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్డుని కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాటి యొక్క డీటెయిల్ ప్లాన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాదు ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బిడ్డింగ్ ప్రాసెస్లో హెల్ప్ అవ్వడానికి. అండ్ ఏ సెక్టర్స్లో వీళ్ళు వర్క్ చేస్తారంటే లైక్ రైల్వేస్లో, రోడ్స్ అండ్ హైవేస్లో, పోర్ట్స్లో, ఆయిల్ అండ్ గ్యాస్లో, మెట్రో అండ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ వచ్చేసి 417 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు మార్చి 31, 2024కి. అండ్ వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్టులకి వర్క్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి ఎస్పెషల్లీ ఈ రోడ్డు ప్రాజెక్టుల నుంచి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి 63% రెవెన్యూ వస్తుంటే, ల్యాండ్ అక్విజిషన్ నుంచి వీళ్ళకు 12% రెవెన్యూ, అండ్ ఈ ఫైనల్ లొకేషన్ సర్వే అంటే రైల్వేస్ నుంచి వీళ్ళకు 10% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మిగతా సర్వీసెస్ నుంచి రెవెన్యూ మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, పాస్ట్ 3 years నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ వేలో వీళ్ళ గ్రోత్ కనపడుతుంది. ఇక్కడ మీరు రెవెన్యూ అబ్జర్వ్ చేసినట్లయితే FY23లో 72 crores ఉంటే FY25కి 155 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే FY23 అండ్ 24కి మాసివ్ జంప్ కనపడుతుంది, నియర్లీ డబుల్ అయింది వీళ్ళ రెవెన్యూ. అండ్ నెక్స్ట్ 2025 ఫినాన్షియల్ ఇయర్కి 10% గ్రోత్ కనపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్లో 155 crores పైగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోడరేట్ అండ్ సస్టైనబుల్ వేలో వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే మోర్ ఎఫిషియెంట్ వేలో ఇంక్రీజ్ అయితే వచ్చిందండి. FY23 అండ్ 25కి మనం చూసుకున్నట్లయితే 8 crores నుంచి 34 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు ఈబిటా మార్జిన్స్ కూడా ఎఫిషియెంట్ వేలో ఇంక్రీజ్ అయితే వచ్చాయి 11 crores నుంచి 51 crores పైగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ ఈబిటా మార్జిన్స్ కానీ లేదా అసెట్ అండ్ నెట్వర్త్ కానీ ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో వీళ్ళు యూజ్ చేసుకుంటూ రీఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ అంతేకాదు రిటర్న్ మెట్రిక్స్ మీరు చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 32% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 39% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి, రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 32% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్సలెంట్ ప్రాఫిట్ రిటర్న్స్ అయితే మనకు చూపిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా హైగా గ్రో అవుతున్న కంపెనీస్కి చాలా హైయర్ వాల్యుయేషన్లో వస్తారు. బట్ వీళ్ళేంటంటే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే 2.39 ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నారు. అండ్ అంతేకాదు డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇన్వెస్టర్స్కి. సో ఎఫిషియెంట్ వేలో వీళ్ళ ప్రాఫిట్స్ని కానీ గ్రోత్ పరంగా కానీ ఓవరాల్ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. అండ్ వీటితో పాటు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ న్యూ మిషనరీ పర్చేస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, July 22 ఓపెన్ అయ్యి 24th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 237 to 250 per share, అండ్ లాట్ సైజ్ వచ్చేసి 600 shares అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 93 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 3 lakh rupees. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ మార్జిన్స్ పరంగా కూడా మోనార్క్ సర్వేయర్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు ఇండస్ట్రీ పియర్స్తో కంపేర్ చూస్తే. అండ్ అంతేకాదు పీఈ రేషియోతో కూడా మీరు కంపేర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మోనార్క్ యాక్చువల్గా లోయర్ వాల్యుయేషన్లో ఐపీఓని అయితే కోట్ చేశారు. అండ్ దీన్ని బట్టి చూస్తే చాలా మంచి సబ్స్క్రిప్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ ఐపీఓకి. చూడాలి ఎంతవరకు సబ్స్క్రిప్షన్ వస్తుంది అండ్ ఎన్ని టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతుందో కూడా చూడాలి. అండ్ అంతేకాదు వీళ్ళు రెవెన్యూ గ్రోత్ పరంగా కానీ కంపెనీ ఒక వాల్యుయేషన్స్ కానీ ఎక్స్పాన్షన్ పరంగా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఎక్కువగా వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లకే వర్క్ చేస్తుంటారు కాబట్టి, ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బిడ్‌లో ఎవరైనా కాంపిటీటర్స్ విన్ అయితే, వీళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు వీళ్ళ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఎక్కువ మహారాష్ట్ర నుంచే ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 60% మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.